జగిత్యాల జిల్లాలో ఇదేమో ఈ సంఘటన. ఇక 100 ఏళ్ల ప్రాజెక్టు నిలబడ్డది. ఇక రెట్టింపు వరదలు వచ్చినా కూడా చెక్కు చెదిరిపోని పోచారం. ఇక సైడ్ వాల్ వద్ద ఏర్పడినటువంటి గుంతను పూడ్చినటువంటి అధికారులు 70,000 క్యూసెక్కుల వరదను కూడా తట్టుకునేలాగా నిజాం కాలంలో డిజైన్ 1.82 అంటే 1.82 లక్షల క్యూసెక్కులు వచ్చినా కూడా ఆపినటువంటి ప్రాజెక్టు. గేట్లు లేకుండానే నిర్మాణం. తెలంగాణ ప్రాంతంలో నిర్మించినటువంటి తొలి ప్రాజెక్టు ఇదేనంట. తెలంగాణ ప్రాంతంలో నిర్మించినటువంటి తొలి ప్రాజెక్టు ఇదే. అయితే 100 ఏళ్ల ప్రాజెక్టు ఏదైతే పోచారం ప్రాజెక్టు ఉందో, పోచారం ప్రాజెక్టు ఈ సైడ్ వాల్ నుంచి బయటకు వస్తున్నటువంటి వరద, ఇది సైడ్ వాల్ కాదు, గండిపడే పరిస్థితి ఏర్పడ్డదాడ. ఆ దిక్కుమాలే వ్యవహారము. మీ కవరింగులు కాదు, ఈడ కవరింగులు కాదు, ఆడ అదేంది పరిస్థితి, సైడ్ వాల్ నుంచి వస్తున్నాయంట. సైడ్ వాల్ నుంచి ఆడ పెద్ద కథనే నడుస్తుంది. అది ఉంటుందా పోతుందా అనేది గజ 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 ఉనికి నిన్న మొత్తం ప్రజలు మీరు అంటే మీ యొక్క నిర్లక్ష్యాలు ఏమన్నా అంటే ఒకరినొకరు తిట్టుకున్నాడు తప్ప ఇగో రెట్టింపు వరద వచ్చినా కూడా చెక్కు ఎదరలేదంట. చెక్కు ఎదరలే. తెలుస్తుంది ఇంకా 2 రోజులు వాన గట్టిగా గిట్లనే ఉన్నదంటే చెక్కు ఎదురుతుందో ఏమవుతుందో తెలుస్తుంది దాని కథ. సరే, అది అప్పుడు ఆనాడు కట్టిరు నిజంగానే నిజాం టైంలో, ఆ టైంలో కట్టినటువంటి వంతెన అది బ్రిడ్జ్. అది మరి అప్పుడు కట్టిందే అంటే ఈ రేంజ్లో ఉంది, ఇంకా కూడా ఖరాబ్ కాలేదని వీళ్ళు గవర్నమెంట్ దాని గురించి చాలా పెద్ద ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్. వాస్తవమే, అదైతే వాస్తవమే. అంటే ఇంకా రీసెంట్ కాలంలో నిర్మించినవి దీని ముంగల వేస్ట్ అన్నట్టుగానే చెప్తా ఉన్నారు అన్నట్టు వాస్తవమే. అది కూడా వాస్తవమే వీళ్ళు చెప్పేది కూడా. కానీ కాకపోతే మీ గప్పాలు గీట గురించి నరకమని కాదు, ప్రజలకు ఏం చేద్దామని. ప్రజలు గంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళ ఇబ్బందులకు మీరు ఏం పరిష్కారం చెప్తలేరే. ఎవరు కూడా పోయి ఫోటోషూట్లే మొత్తం మీ మంచిగా వేరే రేంజ్లో తయారైపోయి మొత్తం ప్రకృతిని ఆస్వాదించడానికి కిందున్న అంతా మనుషులు కాదు సీమలీలు అన్న రేంజ్లో మీరు ఆ రేంజ్లో అట్లా మీ దృష్టి అట్లున్నది. 20,000 ఎకరాల్లో మునిగిపోయినటువంటి పంట 20,000 కాదన్నాడు ఆయన, ఇంకెక్కువ 20,000 అని. ఇవన్నీ అబద్ధపు బూటకాలు ఇవన్నీ కూడా. 50,000 ఎకరాల దాకా కూడా, 40-50,000 ఎకరాల దాకా కూడా మొత్తం నీట మునిగిపోయింది. వరద నీళ్ళల్లో వరి తెర్లు అయిపోయినటువంటి పత్తి చేనులు. వరి పత్తి ఒకటే కాదు, మొక్కజొన్న సర్వనాశనం. మొక్కజొన్న, వరి, పత్తి ఆ ప్రాంతంలో ఏది ఏ పంట లేదు. ఈ పంట అని కాదు, ప్రతి పంట మొత్తం నేల పాలైపోయింది, నీటి పాలైపోయింది ఈ పరిస్థితి. ఇక నేల వాలినటువంటి మొక్కలు, నేల వాలలేదు నాయన, మొత్తం సర్వనాశనం. ఇక చేతుకు రాదు వీళ్ళు నేల వాళ్ళని ఆ వాళ్ళని. ఇక పలు చోట్ల కొట్టుకుపోయినటువంటి పంటలు, ఇక పంట నష్టం వివరాలు సేకరించాలి. మంత్రి తుమ్మల అంటున్నాడు పంట నష్టం సేకరించాలి అనుడే. ఆ పంట నష్టానికి పరిహారాలు చెల్లించిన దాఖలాలు. ఇక ఏది పెద్ద సంఖ్యలో విరిగినటువంటి కరెంటు, అంటే విరిగిన కరెంటు స్తంభాలు ఏదైతే డిస్కంలు అస్తవ్యస్తం అంట. డిస్కంలో అస్తవ్యస్తం కరెంటు స్తంభాలు పెద్ద మొత్తంలో 7 వాడ కరెంటు స్తంభాలు చెట్టు జామ ఇరిగి పడి పూర్తిగా కరెంట్ అయితే పూర్తిగా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. కరెంటు పరిస్థితి దారుణంగా. రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాలతో పంటలకు అపారమైనటువంటి నష్టం జరిగింది. వివిధ దశలలో ఉన్నటువంటి పంటలు వరద నీటిలో అయితే మునిగిపోయాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో మొత్తం అన్ని జిల్లాలలో దాదాపు ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి. ఈ 4 పేర్లు మాత్రమే చెప్పుకుంటా ఉన్నాం మనం, కానీ ఇంకా వాళ్ళ గోడు గీసరిల్తున్నాయి రిమైనింగ్ జిల్లాలది కూడా. వాటి గురించి కనీసం ఎవరు కూడా చెప్తలేరే అనే బాధలో ఉన్నారు అక్కడ ప్రజలు దారుణంగా. ఈ ఎక్కువగా అనిపిస్తున్నది అక్కడ రాజకీయ ఏంది ఆ తతంగం ఎక్కువ నడుస్తున్నది అంతే. ఈడ చక్కర్లు కొట్టాలి, ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కదా, ఈడ చక్కర్లు కొట్టి మేము ఇప్పుడు దాని ఆడ మొత్తం జనాలను మభ్యపెట్టనికి ఇదంతా. ఇక ఆడ కొంచెం జల ఉధృతి నిజంగానే ఎక్కువ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ జల ఉధృతి ఎక్కువ తానికి పోయి వీళ్ళ షాపులు అంతే తప్ప రిమైనింగ్ జిల్లాలకు ఒక్కరు కూడా కంటికి కూడా కనిపిస్తలేరు. అసలు ఆయన పేర్లు కూడా ఎవరైతే తెలుసు. అంత దారుణంగా ఉందని పరిస్థితి. ఇక చూడొచ్చు మీరు ఈ ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్. ఇప్పటికే కృష్ణా గోదావరి బేసిన్లు ఏవైతే ఉన్నాయో ఆ బేసిన్లకు విపరీతమైన